మనం లాస్ట్ 8 వరకు చెప్పు. ఇప్పుడు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అంటూ మనం ఆ పార్వతీ పరమేశ్వరుని తలుచుకుంటూ గతంలో 8 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 9వది పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు నవ విద్రుమ బింబశ్రీ యత్కారి దశ నచ్చదా. అంటే ఇక్కడ అమ్మవారి అంటే మీకు నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఉన్న 1000 నామాల్లోని ఒక్కొక్క వివరణ అంటే మొత్తం అమ్మవారి తల నుండి పాదాల వరకు వివరించేది 1 నుండి 53 నామాలు ఏవో ఉన్నాయి. అలా ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. అవన్నీ లిస్టు రాసాను కానీ దగ్గర పెట్టుకోలేదు, తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఏంటి ఎప్పుడు వర్ణిస్తున్నారు అమ్మవారిని అని మీరు అనుకోవద్దు. ఇవి 53 నామాలు అయ్యే వరకు ఇలా ఉంటది అదనమాట. ఇప్పటికి మనం 23 నామం దగ్గరకు వచ్చాం. పద్మరాగ శిలాదర్శ భావి కపోలభు అది నవ విద్రుమ బింబశ్రీ ఞత్కారి రసనచ్చదా అని. అది ఈ నామాలు అమ్మవారి వర్ణన మనం గతంలో తాటంక యుగళీభూత చెవులు, కమ్ములు, కళ్ళు, నీలాభలోచన అని, మళ్ళీ ఆవిడ ఎలా ఉద్భవించిన 4 చేతులు అవన్నీ చెప్పుకున్నాం. ఇవాళ ఏం చెప్పుకోవాలంటే అమ్మవారి కపోలాల్లో ఎక్కువగా శమ్ముని తేజస్సే ఉంది. ముఖంలో ఎక్కువ భాగం ఆక్రమించేవి బొగ్గలు. ఫేస్ అనగానే ఈ కపోలాలు అంటే బొగ్గలు అన్నమాట. కపోలాలు నులుపుగా నిగ్గు తేలి ఉంటే అంటే అద్దంతో పోలుస్తారు బుగ్గల్ని. అద్దాల వంటి చెక్కళ్ళని లోకంలో కూడా వ్యవహారం ఉంది. అమ్మవారి ముఖంలో ఎరుపుదనం కూడా ఉంది అని ఆవిడ ఆ బొగ్గలు వర్ణన అన్నమాట. అందరూ ఎర్రదనము ఉంది, అద్దంల పారదర్శకత కూడా ఉంది. ఆదర్శం అనగా అద్దం అనే అర్థం. పద్మరాగాలతో చేసిన అద్దాల యొక్క సౌందర్యాన్ని మించిపోయి ప్రకాశిస్తున్న చెక్కెళ్ళు కలది అని పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు అంటే. తర్వాతది నవ విద్రుమ బింబశ్రీ అమ్మవారి అద్భుతమైన పెదాలు వర్ణిస్తారు. నవ విద్రుమ చెక్కిళ్ళ తర్వాత పెదవులు అన్నమాట ఇప్పుడు వర్ణించేవి. అంటే ఈ శ్రీమాత కపోలాలు సహజ సిద్ధమైన నిర్మితములు కలివి, అందువల్లనే పరమశివుని ప్రతిబింబము శ్రీమాత కపోలాల్లో కనిపిస్తుందని. ముఖ్యంగా ఒక విద్యను ముట్టుకునే ముందు శ్రద్ధ సంసిద్ధత ఉండాలి. నాకు కొద్దిగా జలుబు నిన్న ఎక్కువ ఉంది, అందుకే మాట అదోలా వస్తుంది, ఏమనుకోకండి. ముఖ్యంగా ఒక విద్యను ముట్టుకునే ముందు శ్రద్ధ సంసిద్ధత ఉండాలి. అమ్మవారి విద్య బ్రహ్మ విద్య. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. ఈ రహస్య నామం వినడానికి గాని పఠించడానికి గాని ఒక అర్హత ఉండాలి. భక్తుడైన శిష్యుడికి గురువు తప్పక చెప్పాలట. అక్కడకు ఎంతమంది వచ్చినా విశ్వాసం లేని వారికి, దుష్టులకు చెప్పకూడదట. అంటే మనం కూడా ఏమనుకుంటా అంటే ధ్యానం చెప్తుంటాం అందరికీ, కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు. వాళ్ళకి కొద్దిగా కరెక్ట్ ఒపీనియన్ లేని వాళ్ళకి చెప్పకూడదు అని మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, విమర్శించే వాళ్ళకి అది ఇదిను. అలాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇది చెప్పకూడదు అని ఒకటి. తర్వాత ఏంటంటే ఈ భావం ఏంటంటే సూర్య చంద్రులు లేకపోతే చూపులు మనసుతో కూడా చూడగలుగుతాం.
మనస్సు చంద్రుడికి మనస్సు ఏంటంటే చంద్రునితో మనసుకి చంద్రుడికి ఒక పోలిక. మనసుతో కూడా చూడగలుగుతాం. చంద్రుడు మనస్సుకు సంకేతం. బయట ఎంత మంది దేవతలు ఉన్నారో లోపల కూడా ఉన్నారు. దేవకార్య సముజ్యత ఎల్లవేళలా గమనిస్తూ ఉంటారు. ఇది మనకి అప్పుడు ఒక ఏంజల్ క్లాస్ అని జరిగేది. ఏంజల్స్ క్లాస్ అని తన పేరు కూడా బాగుండేది. తను చెప్పేది అనమాట, మనకి ఆ ఏంజల్స్ మనం గమనిస్తూ ఉంటారు, మన దగ్గర ఉంటారు. మనకి అంటే ఎక్కడ ఏది చదువుకున్నా మనం అర్థం అవుతూ ఉంటది. మనం డివైన్ పవర్ ని దగ్గరగానే ఉంటాము, డివైన్ పవర్ తో ఉంటుంటామని మనం చెప్పుకుంటాం కదా. అలాగా ఆ ఏంజల్స్ అంటే లోపల ఉన్న ఎంతమంది దేవతలు ఉన్నారో బయట బయట ఎంతమంది ఉన్నారో లోపల కూడా అంతమంది దేవతలు ఉన్నారు అని చెప్పడం. సూర్య చంద్రులు చూసేటప్పుడు అంటే చూసేటప్పుడు మన నేత్రాలకి దగ్గరగా ఉన్నారు, చెప్పేటప్పుడు చెవికి దగ్గరగా ఉంటారు. అలాగే స్తనముల దగ్గర ఆహారం ఇస్తుంది అమ్మ, పిల్లలకి స్తనంతో కదా ఇస్తుంది ఆహారం, అలాగనమాట. అలాగా అని మనకి ఆ దేవతల వలనే మనం చక్కగా అన్ని అందుకోగలుగుతున్నాము. ఒక జ్ఞానమైన ఆ టైంకి, ఒక ఆహారమైన ఆ టైంకి, ఏ యొక్క కంఫర్ట్ గా మనం జీవిస్తున్నాము అంటే మనకు అన్ని అందిస్తున్నది మనంతట మనం సమకూర్చుకున్నామని మనం అనుకుంటాం, కానీ అక్కడ అందించబడితేనే మనం చేయగలుగుతున్నాము అని ఇక్కడ చెప్పడం అన్నమాట. తర్వాతది పెదవుల్ని పగడాలతోని దొండపండుతోని పోలుస్తారట. దొండపండుల పెదవులు ఎలా ఉన్నాయో అని అలా అంటాం కదా. పగడ ఏంటంటే కలర్ పగడాలకు సానబెట్టిన గాని ఎర్రదనం రాదు. దొండపండు మొదట పచ్చగా ఉండి తర్వాత క్రమంగా ఎర్రదన ఎరుపులోకి వస్తుంది. అందుకు నవ విద్రుమ బింబ శ్రీఞత్కారి రదనచ్చద అంటే అమ్మవారి అద్భుతమైన పెదాల వర్ణన. ఓష్టం, అధరం అని రెండు ఉంటాయి. ఓష్టం, అధరం అని. వ్యవహారంలో రెండింటిని అధరాలు అంటారు. మామూలు అధరాలు అంటే రెండు పెదాలని కలిపి అనేస్తారు. రెండింటిని ఓష్టాలని కూడా ఉంది, ఆ పేరు ఉంది. కానీ రెండూ కలిసి రదనచ్చద అన్నారు. చదా అంటే తెర, రదనచ్చద అనే దానికి తెలుగు మాట వా తెర. వాక్కు అంటే వా, దానికి తెర, వా తెర. ఇది మూసేస్తే తెర, తెరిస్తే పలుకు. వా తెర అని చెప్పారంటే రెండు పెదవులను కలిసి చెప్పారు. రెండు పెదవులకి కలిపి చెప్పేటప్పుడు రదనచ్చద, పెదవుల తెర. ఞత్కారి అంటే తిరస్కరించిన, ఓడించిన అని అర్థం. అమ్మవారి పెదవుల ఎరుపుదనం పగడాలు దొండపండు యొక్క ఎరుపుదనాన్ని ఓడిస్తుందంట. ఞత్కారి అంటే తిరస్కరించడం లేకపోతే ఓడించడం. అమ్మవారి పెదవుల ఎరుపుదనం దొండపండుని పగడ ఎరుపుని కూడా ఓడిస్తుంది అని. నవ విద్రుమ అంటే కొత్తదనం, పగడం. బింబం అంటే దొండపండు. పైనున్న పెదవి ఓష్టం పగడం కంటే అందంగా ప్రకాశిస్తుంది, క్రింది పదవి దొండపండు కంటే ఎర్రగా అందంగా ప్రకాశిస్తుంది అని. ఏకార ఐంకార మంత్రశక్తులు దీనిలో దాగి ఉన్నాయి. వీటిలో ఈ రెండు అంటే బీజాక్షరాలు మంత్రాలు అంటారు కదా, అవి ఈ రెండిట్లోని దాగి ఉన్నాయంట. ఐ ఞత్కారి, పరిభావి, తిరస్కారి శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇంకా ఏంటంటే పద్మరాగ శిల అంటే పద్మరాగాలనే కెంపులు. ఆదర్శ అంటే అర్థం, పరిభావి అంటే తిరస్కరించడి,
కపోల భూహు అంటే చెక్కుళ్ళు గల, నవ అంటే నూతన, విద్రుమ అంటే పగడాల యొక్క, బింబ అంటే దొండపండు, శ్రీ అంటే కాంతి, ఞక్కారి అంటే తిరస్కరించడి, రదనచ్చద అంటే పెదవులు గల. ఇక్కడ మరో వివరణ, ఇక్కడ రహస్య నామాలు కాబట్టి మరి యొక్క వివరణ ఏంటంటే, యమ నియమాలతో కూడి జీవించే సాధకుడు కనీసం 3 గంటల పాటు శరీరాన్ని నిశ్చల స్థితిలో ఉంచగలిగే సాధనలు చేస్తేనే. యమ నియమాలతో కూడి జీవించే సాధకుడు కనీసం 3 గంటలు శరీరాన్ని నిశ్చల స్థితిలో ఉంచగలిగే సాధన చేస్తేనే ఆసన సిద్ధిని పొందుతాడు. ఆ స్థితిలో అతడిలో కుండలిని శక్తి జాగృతమయ్యి అతడి శరీరం మరి చెక్కెళ్ళు గులాబీ రంగుతో కూడిన ఎరుపు రంగులో మెరిసిపోతాయి. అతడి పెదవులు దొండ పండ్ల వలె నూతన పగడపు కాంతిని సంతరించుకుంటాయి. ఇక్కడ అమ్మవారిని వర్ణించారు. అదే విధంగా ఎవరైతే యమ నియమాలతో కూడి 3 గంటల పాటు నిశ్చల స్థితిలో ఉండగలుగుతారో అటువంటి వారి చెక్కుళ్ళు కూడా గులాబీ రంగులోకి వస్తాయని, దొండపండు వల్లే ఈ పెదవులు ఉంటాయని, అంటే ధ్యానం అంత డీప్ ధ్యానం చేసేవాళ్ళు ఏ విధంగా మారుతారు అన్నది. అంటే ఇప్పుడు మనల్నైనా చాలా మంది చూస్తే అంటే ఫేస్ లోని ఒక అదే ధ్యానం చేస్తుంటారా, అందుకే కొద్దిగా డిఫరెంట్ గా చాలా మందిని నేను విన్నాను. ఎందుకంటే ఆ గ్లో ఉంటుంది, ఆ గ్లో అన్నది ఉంటుంది. అలాగే యమం అంటే ఏంటి? యమ నియమాలు అంటే, యమం అంటే ఆత్మ అన్నది సత్యం. ఏదైనా గాని ఆత్మ పదార్థంగా చూడగలగడం సత్యం. మనం ఎదుటి వారిని లేకపోతే ఒక జంతువుల్ని పక్షుల్ని అన్నిట్లో కూడా ఆత్మ పదార్థంగా చూడగలిగితే హింస అనేది ఇక వల్ల కాదు. ఇంకెవరిని మనం హింసించం కదా. ఇక మనస వాచ కర్మణ హింస చేయలేం. అలాగే బ్రహ్మచర్యం అంటే సంభోగం అంటే సెక్స్ అని అది లేకుండా ఉండడం కాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో చరించటమే. బ్రహ్మచర్యం పాటించడం అంటే మనం అది సెక్స్ కాకుండా అలా అనుకుంటారు, కానీ అది కాదు. బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం. అందుకే భజగోవిందంలో యోగరతోవా భోగరతోవా యోగరతోవా భోగరతోవా అదే యశతి అంటే యశతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 భజ గోవిందో అని. యోగరతోవా భోగరతోవా, నువ్వు యోగిగా ఉన్నావా లేకపోతే భోగిగా ఉన్నావా అది కాదు పాయింట్. అది కాదు ఇక్కడ కావలసింది. యోగిగా ఉండడం అంటే అన్ని విడిచి ఏ హిమాలయాల్లో ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోవడమా, లేదంటే భోగరతోవా అంటే అన్ని సౌఖ్యాలను అనుభవిస్తూ సంఘంలో ఉంటూ హాయిగా జీవిస్తూ ఉన్నావా? ఎలా ఉన్నా అది కాదు పాయింట్. మరి ఏంటి అంటే యశ్యతి బ్రహ్మణి రమతే చిత్తం, ఎప్పుడైతే నీ చిత్తము ఆ బ్రహ్మంతో రమిస్తూ ఉంటుందో అప్పుడు నందతి 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 ఏవా, అప్పుడు హ్యాపీనెస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్. అంటే మనం డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు కలిగే హ్యాపీనెస్ ని పోల్చుతూ యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యశ్యతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా. అంటే నువ్వు యోగిగా ఉన్నావా భోగిగా ఉన్నావా అది కాదు
పాయింట్. అలాగే సంఘంలో ఉన్నావా, సంఘ విహీనంగా ఉన్నావా, అది కూడా కాదు పాయింట్. సంఘంలో ఉండవంటే సంఘం సొసైటీ. సంఘ విహీన అంటే ఇక్కడ సంఘం అంటే సా సున్నా రెండో ఘా అయితే సొసైటీ అండి అర్థం. సా సున్నా ఫస్ట్ గా సంఘం అంటే అటాచ్మెంట్. అది సంఘ విహీన అంటే డిటాచ్డ్ గా ఉండడం. మనం సంసారంలో ఉంటూ అందరితో ఉంటూ అన్నిటితో ఉంటూ ఏమి అంటనట్టు ఉండడం. పద్మ పత్రమిమాంబస అంటారు దాన్ని భగవద్గీతలో. అంటే పద్మపత్రం అంటే తామరాకు మీద నీటి బిందువులాగా. అక్కడ తామరాకు మీద నీటి బిందువు తడవదు, ఆకు ఏమాత్రం అంటుకోదు, అసలు అంటది, ఇలా కదులుతూ ఉంటది. కానీ ఆ బుడగ ఎప్పుడైనా నీటి బుడగ అయితే టప్పని ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఆ విధంగా ఉన్నంత వరకు చాలా అందంగా కనిపిస్తుంది తామరాకు మీద. అలాగా యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యశుతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. నువ్వు యోగిగా ఉన్నావా భోగిగా ఉన్నావా అది కాదు పాయింట్. నువ్వు సంఘంతో ఉన్నావా సంఘ విహీనంగా ఉన్నావా అది కూడా కాదు పాయింట్. మరి ఏంటి పాయింట్ అంటే యశ్యతి బ్రహ్మణి రమతే చిత్తం. నీ చిత్తము ఎప్పుడైతే బ్రహ్మముతో రమిస్తూ ఉంటుందో అప్పుడు నందతి 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 ఏవ. అప్పుడు హ్యాపీనెస్ 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 అని చెప్తున్నారు. అది బ్రహ్మచర్యం గురించి. యమం గురించి చెప్పుకున్నాం కదా. యమ అంటే ఆత్మ అన్నది సత్యం. అందరిలోని మనం ఆత్మ పదార్థాన్ని చూడగలిగినప్పుడు ఇంకా హింసే ఉంటది ఇంకెవరిని. నాలో ఉన్నది ఆత్మే, నీలో ఉన్నది ఆత్మే, ఆ విధంగా చూసినప్పుడు అని. అలాగే అస్తేయం అంటే ఇతరుల సంపద మీద మనకు ఆశ లేకపోవడం, మధ్య మార్గంలో చరించడం. అలా అని ఇతరుల సంపద మీద మనకు ఎవరికి అలా ఉండదు. కాకపోతే చాలా మంది మామూలు మనుషులకి కొద్దిగా ఉంటది కదా, అలా ఉంటే ఆశ ఆశ అన్నది గురించి చెప్తున్నారు. అపరిగ్రహం అంటే మనకు అవసరమైనది కొంచెం మోతాదులోనైనా ఎవరి దగ్గర నుండి తీసుకోకుండా ఉండడం, అదే యమం అంటే అని చెప్తున్నారు. ఆత్మగా ఉండడం జ్ఞానయోగం. తమ శరీరం అని భావించేవాడు మాత్రమే శరీర సుఖం కోసం ప్రాకులాడతాడు. ఆత్మగా ఉండడం జ్ఞానయోగం. తన శరీరం అని అంటే నాకు ఈ శరీరం, ఓకే ఈ బాడీ నాకు, ఇగో దీనికి ఇది, ఇగో ఈ పౌడర్ వేయాలి, ఈ సబ్బు వాడాలి, లేకపోతే కాస్మిక్ ఐటమ్స్ బోల్డ్ ఉంటాయి కదా, ఇది నా శరీరాన్ని నేను బాగా చూసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, అలాగా అనుకుంటాడు కేవలం. అదే మామూలుగా చూడండి యోగులు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం పెద్దగా వేసుకోరు. అది తేడా మనం వేసుకున్నట్టు. ఆత్మగా ఉండడం జ్ఞానయోగం. తను శరీరం అని భావించేవాడు మాత్రమే శరీర సుఖం కోసం ప్రాకులాడతాడు. తాను శరీరం కాదని, ఆత్మనని, శరీరాన్ని నేనుని వేరు చేసి చూడడం. అది శరీరాన్ని నేనుని, నేను అన్నది ఎవరు చెప్తారు? ఆ పరిశీలన విచారణ ఎక్కువ రమణ మహర్షి గారి దగ్గర, రమణుల దగ్గర మనం వింటుంటాం అన్నమాట. ఆ భగవాన్ రమణులు ఏం చెప్తారు అంటే, ఎప్పుడు చెప్పారు? అతనికి కాలు పైన ఒక కురుపు లాంటిది ఏదో వచ్చినప్పుడు, అదేదో అంటే తన వచ్చింది నాకు కాదు అంటే, మనకి ఏదైనా వస్తే అమ్మో నాకు ఇలా అయింది, నాకు అలా అయింది, గొడవ చేసుకుంటాం కదా. అది అతని దగ్గర నుండి మనం తెలుసుకోవాల్సిందనమాట. ఎంతో అది బాధ పెడుతున్నా దాన్ని అంటే అలాగా ట్రీట్ చేశారు అని చెప్తున్నారు అనమాట. తాను శరీరం కాదని, ఆత్మనని, శరీరాన్ని నేనుని వేరు చేసి చూడడం,
అది ఉదాహరణ ఏంటంటే భగవాన్ రమణులు అని. అలాగే నియమాలు. నియమాలంటే మన మాటలు, చేతలు, వృత్తి, అన్ని ఆలోచనలు క్లీన్ గా ఉంటామన్నమాట. అంటే మనస వాచ కర్మణ, మనం ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా మన ఆలోచన అన్నీ కూడా నీట్గా ఉండాలి. దానినే శౌచం అంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. కలిమిలేముల్లో, శీతోష్ణాల్లో, సుఖదుఖాల్లో, మానావమానాల్లో, జయాపజయాల్లో, జరామరణాల్లో, అన్ని పరిస్థితుల్లోనూ మనం సంతోషంగా ఉంటామని దీనికి అర్థం అన్నమాట. స్వాధ్యాయం అంటే అప్పుడే మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు సులభంగా అర్థమవుతాయి. ఎప్పుడు స్వాధ్యాయం అంటే ఇక్కడ రెండు అర్థాలు. స్వాధ్యాయం అంటే స్వ, సెల్ఫ్, నిన్ను నువ్వు చదువుకో, నిన్ను అంటే మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడం అనేది ఒకటి. స్వాధ్యాయం అంటే ఇలా బుక్స్, గ్రంథాలను చదవడం ఒకటి. స్వాధ్యాయం అంటే అప్పుడే మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు సులభంగా అర్థమవుతాయి. ఏ బ్రహ్మ సూత్రాలైనా, ఏ యోగ సూత్రాలైనా, భగవద్గీత శ్లోకాలైనా వెంటనే అర్థమవుతాయి. కనుక దానినే స్వాధ్యాయం అన్నారు. తర్వాత తపహ. ఇక్కడ తపహ అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, దాన్నే తపహ అన్నారు. ఈశ్వర ప్రణిధానం అంటే చివరి నియమం అనేది ఈ నియమం చివరిది అనమాట. అంతా దైవమే. ఈశ్వర ప్రణిధానం అంటే అది ఒక నియమం, అది లాస్ట్ది. అంతా దైవమే, అంతా దైవ పదార్థమే, అంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకునే స్థితే దానిని ఈశ్వర ప్రణిధానం అంటారు. అందులో జీవించే స్థితి ఈశ్వర ప్రణిధానం. యోగ సాధన ద్వారానే యమ నియమాలు పూర్తిగా వంటబడతాయి. యమ నియమాలు ఈశ్వర ప్రణిధానం ద్వారా మనకి, అంటే చదువుకున్నంత మాత్రాన, మనం వినేసినంత మాత్రాన కాదు. డైలీ లైఫ్ లో మనం ఎవ్రీ టైం మనల్ని మనం చెక్ చేసుకుంటూ, అంటే స్వాధ్యాయం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి క్షణం మనం వాటితో సహజంగా జీవించగలుగుతాం. బలవంతంగా కాదు, అభ్యాసంతో యోగం సిద్ధిస్తుంది, సిద్ధితో జ్ఞానం లభిస్తుంది. అలా అభ్యాసం 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 అంటే మనం ప్రాక్టీస్ చేస్తుండగా ఆ సిద్ధితో జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం నుండి ప్రేమ, మరియు ప్రేమ వల్ల పరమానందం లభిస్తాయి. ఈ ప్రేమను మనం ప్రకృతిలోని ప్రతి దాని నుండి నేర్చుకోవచ్చు. ఈ ప్రేమని ప్రకృతిలో ప్రతి దాని నుండి నేర్చుకోవచ్చు. అంటే ఒక చెట్టు, ఒక నది, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ప్రతిదీ వాళ్ళంతా మనకి ఇస్తూనే ఉన్నారు. ప్రకృతిలో ప్రతి వస్తువు మనకి ప్రేమగా ఇస్తున్నది. మనం నీరు పోసినా పోయకపోయినా చెట్టు పాలనిస్తుంది. మరి ఎన్ని రకాలుగానో మనం వాటిని అనుభవిస్తూ ఉంటున్నాము. మనం తిరిగి వాటికి ఏమీ ఇవ్వకపోయినా అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ పద్మరాగ అంటే దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి సంబంధం ఇక్కడ ఏంటంటే, అమ్మవారిని ముందు వర్ణన చేశారు, చెక్కిళ్ళు, పెదాలు అవన్నీ. అదే విధంగా ఒక యోగి, ఒక ధ్యానం చేసేవారు కూడా ఆ విధంగా ఉంటారు, మారతారు. అలా అదే విధంగా ఈ యమనియమాలని, ఈ బ్రహ్మచర్యం అని, ఇవన్నీ కూడా ఆ విధంగా వాళ్ళకి వంట పడతాయి అని చెప్పడం అన్నమాట. ఇది 9వ శ్లోకం. పద్మరాగ శిలాధర్ష పరిభావిక పోలభూహు నవ విద్రుమ బింబ శ్రీనత్కార రసనచ్చద అన్నదానికి. తర్వాత మనం 10వ దానికి
వెళదాము. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య అంటే ప్రాణాయామం. అంకురాకర ప్లస్ అంకుర ప్లస్ ఆకార, అప్పుడే మొలకెత్తిన చిగురుటాకులు అవి. ద్విజ పంక్తి దళాల వరుసలు. ద్వయో అంటే రెండు, ఉజ్వల ప్రకాశించినది, కర్పూర వీటిక అంటే కర్పూర సుగంధ ద్రవ్యాల వల్ల కలిగిన, ఆమోద పరిమళాలచే, సమాకర్ష సమానంగా ఆకర్షించడి, దిగంతర దిక్ ప్లస్ అంతర దిక్కులన్నీ. ఇది శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఇక్కడ సాధకునిలో శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్యకు అంకురార్పణ జరిగింది. అప్పుడే మొలకెత్తుతున్న అంకురాల నుంచి చిగురుటాకులు ఆవిర్భవించినట్లుగా ఆజ్ఞాచక్రంలో రెండు దళాలు ప్రకాశిస్తాయి. ఇక్కడ మామూలుగా అమ్మవారి పెదాలు నడుమ ఈ పెదవుల మధ్యలో లోపల చూడండి నవ్వుని వర్ణించారు. ఇక్కడ శుద్ధ విద్యాంకు నవ్వు ఉంటుంది కదా, నవ్వేటప్పుడు పెదాలు రెండు విడుచుకుంటాయి కదా. నవ్వు అంటే పలు వరుసలు కనబడతాయి, నవ్వేమంటే ఏంటి కనబడతాయి, పళ్ళు కనబడతాయి. ఇది మామూలు మంత్రం కాదు. అన్ని నామాల్లోనూ బీజాక్షరాలు దాగి ఉన్నాయి, కానీ కొన్ని నామాలు చెప్పకుండా ఉండలేవు. అందులో ఉన్న రహస్యాలు బయటకు తెలియాల్సిందే. శుద్ధ విద్య అంకురార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే ఈ నామాల్లో సంకేతాలు దాగి ఉన్నాయి కనుక రహస్య నామాలు అన్నారు. ద్విజ పంక్తి అంటే పలు వరుసలు. సాధారణంగా దంతాలు మొదట వచ్చి మళ్ళీ వయసు పెరిగాక ముందుకు పోయి మళ్ళీ వస్తాయి. ద్విజ అని దంతాలకు పేరు. ఉపనయనం సంస్కారం కలిగిన వారికి ద్విజులని పేరు. దీక్ష పొందక పూర్వం ఒక జన్మ, దీక్ష పొందిన తర్వాత మరో జన్మ కదా. దీక్షులైన వారికి కూడా ద్విజ శబ్దం చెప్పుకోవచ్చు. సర్వ వర్ణస్థులకి అమ్మవారి దీక్ష వారి వారి పద్ధతులను అనుసరించి ఉంటది. ద్విజ అంటే దీక్ష పూర్వం, దీక్ష తర్వాత జన్మ అని చెప్పవచ్చు. శుద్ధ విద్య యొక్క అంకురములు అన్నారు. అంటే విద్యలలో బ్రహ్మ విద్య మాత్రమే శుద్ధ విద్య, మిగిలిన విద్యలన్నీ లౌకిక విద్యలే. అదే పరా విద్య శుద్ధ విద్య. అంటే సాభవతి శుద్ధ విద్య ఏ దంతాహంత యోర భేదమితి. ఇదంతా అహంతా భేదాలు లేనిది ఏదో అది శుద్ధ విద్య. ఇక్కడ అంటే చాలా వర్ణన షణ్ముఖ శాస్త్రి గారి ఉంది. అయితే మనం సింపుల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సాధకనుల్లో శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య అని. అంకురార్పణ జరిగినప్పుడే మొలకెత్తుతున్న అంకురాల నుంచి చిగురుటాకులు ఆవిర్భవించినట్లుగా ఆజ్ఞాచక్రంలో రెండు దళాలు ప్రకాశిస్తాయి. అలా జరిగినప్పుడు సాధకుడి శరీరం కర్పూర సుగంధ ద్రవ్య భరితమైనట్లు దిక్కులకు ఆకర్షణ కలిగిస్తుంది. ద్విజ శబ్దం నాకు దంతమని అర్థం. ద్విజ అంటే శబ్దానికి రెండవ జన్మ కలవారు బ్రాహ్మణులు. జన్మ తర్వాత రెండవ జన్మ అనగా ఉపనయన సంస్కారము, వేద మంత్రములను ఉచ్చరించినప్పుడు తెల్లని వస్త్రధారణలతో రెండు పంక్తుల్లో కూర్చుని వేద పఠనం జరుపుతారు కదా. ఇక్కడ బాగా గమనించండి, ఆ పళ్ళని ఎలా వర్ణించారంటే ఉపనయనం సంస్కారం అయ్యేటప్పుడు వేద మంత్ర అంటే చక్కని తెల్ల బట్టలు వేసుకొని వస్త్రధారణలతో రెండు పంక్తుల్లో కూర్చొని రెండు వరుసల్లో కూర్చొని వేద పఠనం జరుపుతారు.
శ్రీమాత యొక్క 2 పళ్ళ వరుసలకు సామ్యము. ఆ పళ్ళని మామూలుగా ఇన్నర్ మీనింగ్ లో, రహస్యార్థంలో ఆ వేద పఠనం తెల్లని డ్రెస్ వేసుకొని చిన్నపిల్లలు అటు ఇటు అంటే ఆపోజిట్ వేలో ఎలా కూర్చుంటారో దానిని వర్ణించారనమాట. అంటే ఇక్కడ మామూలుగా అయితే అమ్మవారి పళ్ళు తెల్లగా హాయిగా మెరుస్తున్నాయి లోపల, 2 పెదాల లోపల అని ఒక అర్థం, ఇదొక అర్థం. ఒక విత్తనము మొలకెత్తి మహావృక్షంగా మారి దాని నుండి అనేక విత్తనములు వచ్చి అనేక వృక్షములుగా మారిన విధంగానే వేద విద్య లోకమున వ్యాప్తి చెందుతున్నది. ఆ నుండి అహా వరకు 16 స్వరములు. ఇవి శక్తి స్వరూపాలు. వ్యంజనాలు అంటే హల్లులు. ఆ కాగును అనగా ఆ శక్తి స్వరూపము, శివస్వరూపము. ఆ అనే శక్తి, అనే శివ, ఈ 2 కలిస్తే కా అయింది. అంటే శక్తి శివులు కలిసి అప్పుడే అక్షరం అంటే నశించినది ఏర్పడుచున్నది. కక గగ ఇఞ ఇవన్నీ కూడా హల్లులు కదా, వ్యంజనాలు. పైన ఈ 16 ఇంకోటి ఏంటంటే ఈ 16 అక్షరాలు కదా, పై వరుస 16, కింది వరుస 16 మనకి పళ్ళు మొత్తం 32 ఉంటాయి మనకి కూడా కదా. అదే అమ్మవారి పళ్ళతోని మనకి పోలుస్తూ ఎందుకు పోలుస్తున్నారంటే ఈ 32 మనకి బాడీలోని జాయింట్స్ కూడా 32 ఉంటాయంట. 32 జాయింట్స్ తోని తర్వాత ఒక్కొక్క శ్లోకానికి పై లైన్ 16 అక్షరాలు, కింద లైన్ 16 అక్షరాలు, దాంతో కూడా పోలిక ఉంటది అని. కర్పూరాదులు గల తాంబూలం యొక్క పరిమళము దిగంతముల నిండి ఉండెను. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరాలు, జాజికాయ, వక్కలు, సున్నము, సొంటి, తమలపాకులతో కూడిన కర్పూర తాంబూలము అని, ఇది ఆరోగ్యకరమైందనమాట అని ఇక్కడ అర్థం. ఈ విధంగా శబ్ద బ్రహ్మము రూపమైన బీజము అంకురించి మొదట మూలాధారంలో వృద్ధి చెంది పరా దశను తర్వాత పశ్చంతి దశను పొందును. అటు తర్వాత విచ్చుకుని మధ్యమ దశను పొందుతుంది. చివరగా బాగా వికసించిన బహిర్గతము ఈ దశను వైఖరి అంటే పరాపశ్యంతి, మధ్యమ వైఖరి అని శ్లోకాల్లో ఉంటది. అది ఈ వాక్కు అన్నది అవన్నీ కూడా మనకి నోటి నుండే కాబట్టి వాటిని కూడా వర్ణించి చెప్పారనమాట. అంటే ఈ విధంగా శబ్ద బ్రహ్మము రూపమైన బీజము అంకురించి, అంటే శుద్ధ విద్యాంకుర, ఇక్కడ శుద్ధ విద్య అంకురించింది అని చెప్తున్నారు కదా, అదనమాట అర్థం. ఈ విధంగా శబ్ద బ్రహ్మ రూపమైన బీజం అంకురించి మొదట మూలాధారంలో వృద్ధి చెంది పరాదశను తర్వాత పశ్చంతి దశను పొందును. అటు తర్వాత విచ్చుకొని మధ్యమ దశను పొందును. చివరగా బాగా వికసించి బహిర్గతమును ఈ దశను వైఖరి అంటారన్నమాట. వైఖరితోనే మాట, మనకి వైఖరి శక్తి ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం ఎదుటి వాళ్ళకి వినిపించేలాగా. అది ఆ వైఖరి పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని. ఇక్కడ ఇంకో దగ్గర వస్తుంది మనకి పరాపశ్యంతి మధ్యమ వైఖరి, కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఈ కర్పూర వీటి కామోద అంటే ఇది కూడా తాంబూలం, కర్పూరాదులు గల తాంబూలం యొక్క ఆవిడ అటువంటి తాంబూలాన్ని వేసుకొని ఎంతో పరిమళం, ఆ పరిమళం దిగంతాలంతా సువాసనతో నిండి ఉంది అని చెప్పడానికి
ఆ ఆ ఆవిడ వేసుకున్న తాంబూలంలో ఏంటంటున్నాయి? యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరాలు, జాజికాయ, వక్కలు, సున్నము, సొంటి, తమలపాకులతో కూడిన ఇవన్నీ ఉన్నాయి. కర్పూర తాంబూలము ఇది. అవన్నీ వేసుకుంటేనంట ఆరోగ్యానికి కూడా మంచిది. అంటే ఆవిడే కాదు, మనం వాడుకుంటే మంచిదని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మనం ఇవాళ 9-10 పూర్తి చేసుకున్నాము. పద్మరాగ శిలాదర్శ పరిపావత్ కపోల భూహు నవ విద్రుమ బింబశ్రీ నత్కారి రసనచ్చదా అని దాంట్లో యమనియమాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 10వది కూడా అయిపోయింది. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి. ఈ 2 పంక్తుల పళ్ళ వరుసను మనకి ఆ శ్లోకంలో ప్రతి శ్లోకం ఏ శ్లోకం చూసినా 16 అక్షరాలతో ఉంటుంది. అలాగే అమ్మవారు ఈ 2 పళ్ళ వరుసలు ఎలా కూర్చున్నారు అంటే వేద పఠనం చేస్తున్న బ్రాహ్మణ ఆ పిల్లలు ఎలా అయితే 2 తెల్లని డ్రెస్సులు వేసుకొని కూర్చుని పలుకుతున్నారో అలాగా. తర్వాత తాంబూలాన్ని వర్ణించారు. తాంబూలం అలా వేసుకుంటే ఆరోగ్యకరమని మనకి చెప్పారనమాట. తర్వాత మనం 11లోకి వెళ్తాము. ఇక్కడతో ఈ రోజు ఈ రెండిటితోనే ఆపేస్తా అండి. మేము బయటకు వెళ్ళి పని ఉంది. యా తప్పకుండా అంటే నేను అదే చెప్పబోతున్నాను. ఈ 2తో అని 2 నిమిషాలు డిస్కస్ చేయండి.